సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గంజాయి మహమ్మారి అనేక మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే అనేక మంది విద్యార్థులు దీనికి బానిసగా మారి జీవితాల్ని అయోమయ పరిస్థితిలో అయితే నెట్టుకుంటున్నారనే చెప్పుకోవాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గంజాయిని అవాయిడ్ చేయడానికి, నియంత్రించడానికి ప్రభుత్వ అధికారులు, అలాగే పోలీసు యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా అనేక క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. గంజాయిని వినియోగించడం వల్ల లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో తెలియజేస్తున్నప్పటికీ కూడా గంజాయి కారణంగా అనేక మంది విద్యార్థులు బానిసలుగా మారుతున్న పరిస్థితిపై మన ముందు మాట్లాడేందుకు ఉన్నారు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, గంజాయి మహమ్మారి అంటే స్లోగా ఎలా వచ్చిందో తెలియదు, అనేక మంది జీవితాలని చిన్న భిన్నం చేసేస్తుంది. ఎన్ని ప్రోగ్రామ్స్, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించగలుగుతున్నామా లేదా? గంజాయి అనేది చాలామంది యూత్లో చాలా ఎక్కువ కన్జంప్షన్ కానీ అమ్మడం కానీ ఎక్కువ అయిపోయింది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా అదేవిధంగా అయిపోయింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 4 monthsలో గంజాయి కేసెస్ ఆల్మోస్ట్ 180 మెంబర్స్ను మనం అరెస్ట్ చేసి వాళ్ళకి జైలుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ గంజాయి ఎక్కువ ఈ యూత్లో వ్యాపిస్తూ ఉంది. కాబట్టి ఈ అన్ని కాలేజెస్లో మేము ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము, సంకల్పం అని ఒక అవేర్నెస్ కల్పిస్తున్నాము. సో ప్రతి కాలేజ్కి వెళ్ళి, ప్రతి జూనియర్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడము, వాళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళకి ఈ గాంజాతో కలుగుతున్న ఏదైతే హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో దాని మీద వీడియోలో చూపించడము. అదేవిధంగా ఆ కాలేజ్లో ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయడము, తర్వాత ఆ కాలేజ్లో ఒక డ్రాప్ బాక్స్ పెట్టడం. ఆ డ్రాప్ బాక్స్లో వాళ్ళు గాంజా మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా దాంట్లో పెడితే మేము ఎవ్రీ వీక్ అది ఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాము. డ్రగ్స్ అవేర్ ఇన్స్టిట్యూషన్ అని ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ 320 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో అరౌండ్ 35,000 పిల్లలని మేము అవేర్నెస్ కల్పించాము. అదేవిధంగా గ్రామాల్లో, వార్డుల్లో కూడా ఇదే ప్రోగ్రాం నడుస్తూ ఉంది. దానివల్ల అరౌండ్ 75,000 ప్రజలకి కూడా మేము గాంజాయి మీద అవగాహన కల్పించగలిగాము. సో ఇదే విధంగా ఈ మొత్తం జిల్లాను కవర్ చేస్తూ అన్ని కాలేజెస్, స్కూల్స్ కవర్ చేస్తాము. ముఖ్యంగా అంటే కాలేజెస్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అంటే మీ వైపు నుండి ఇదంతా చేస్తున్నారు. బట్ ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్కి అవగాహన కలగటం లేదు. ఇంటికి ఆఫ్టర్ కాలేజ్ టైమింగ్స్ అయిన తర్వాత విద్యార్థులు కానీ స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళే పరిస్థితి ఈవినింగ్ మేబీ నైట్ అవుతుంది. సో నైట్ పిల్లలు ఏ పరిస్థితిలో వస్తున్నారు, అంటే వాళ్ళలో ఏమైనా మార్పు ఉందా, మనం ఎలా గమనించాలి అనే పేరెంటింగ్కి అవగాహన ఏమైనా కల్పించే కార్యక్రమాలు కూడా చేసే ఉద్దేశం ఉందా? సో పేరెంట్స్ది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే పిల్లలు వాళ్ళతో పాటు ఉంటారు, 24 hours వాళ్ళు చూస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా. సో చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయినాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ ఉంటుంది. అది పేరెంట్స్ తప్ప ఇంకా ఎవరు అది నోటీస్ చేయలేరు. దాని మీద పేరెంట్స్ నోటీస్ చేసుకుని దాని మీద వాళ్ళు చూడాలి. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, అంత రోజు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. పేరెంట్స్ను కూడా మేము ఎడ్యుకేట్ చేయడానికి మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. సో అందుకని ఈ గ్రామాల్లో, వార్డుల్లో కూడా వెళ్ళి మన పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టడము, అక్కడ గంజాయితో కలుగుతున్న ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అది వివరిస్తున్నారు. సో పేరెంట్స్ను కూడా స్టూడెంట్స్తో పాటు అవేర్నెస్ కల్పిస్తున్నాము. దాంట్లో స్పెసిఫికలీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ చాలా ఎక్కువగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అంటే గంజాయి మీద అవేర్నెస్ అనేది ఒక ఎత్తు అయితే, గంజాయి తర్వాత ఆల్టర్నేషన్ ఏ విధంగా దొరుకుతుంది, అంటే అంత కిక్ ఇచ్చే డ్రగ్ మనం ఇంకా ఎలా సంపాదించుకోవచ్చు, ఎలా రప్పించుకోవచ్చు అనే దానికి ఆల్టర్నేషన్ కూడా వెతుకున్న పరిస్థితులు అయితే ఇప్పుడు చూస్తున్నాం. అంటే బయటకైతే తెలియటం లేదు కానీ విద్యార్థులు గాంజా అంటున్నారు కదా. సో దీనికి ఆల్టర్నేషన్ ఇంకేం ఉంది, వెతుక్కోవాలి, ఇంత కిక్ ఇచ్చేది ఇంకెందులో వస్తుంది అనే ఆలోచనలో కూడా విద్యార్థులు ఉంటున్నారు. సో దీనిపై మీ స్పందన? సో ఇప్పుడు గాంజా సప్లై టైట్ అయింది కాబట్టి కొంతమంది దానికి ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారు అని మీరు చెప్తున్నారు. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు అడిక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి. డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళి
దాని నుంచి బయటికి రావాలి. లేకపోతే కొంతమంది ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇంకా అడిక్ట్ కాలేదు, వాళ్ళు ఇమీడియట్గా గాంజా వదులుకోవాలి. లేకపోతే ప్రతి ఆలోచన నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి వస్తుంది, నెక్స్ట్ కిక్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అడిక్షన్. సో దాని నుంచి మనం బయటికి రావాలా. ఎవరికైనా హెల్ప్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేస్తే, ఎవరైనా అడిక్ట్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేపిస్తాము, ట్రీట్మెంట్ కూడా ఇప్పించడానికి హెల్ప్ చేస్తాము. కానీ ఎవరైనా గాంజా అమ్ముతున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మాకు ఇస్తే దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము. గాంజా నియంత్రించడానికి కఠినమైన చట్టాలను కూడా తీసుకొచ్చారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు గాంజా తీసుకుంటున్నారని బయటికి చెప్పడానికి, అమ్మ మళ్ళీ ఏ కేసులో ఇరుక్కుంటాడో, నా బిడ్డ భవిష్యత్తు పాడవుతుందనే భయంతో కొంతమంది పేరెంట్స్ బయటికి రాని పరిస్థితి. సో వాళ్ళకి అంటే మనం ఎలా అవగాహన కల్పించాలంటే ఫ్యూచర్ ఏమవుతుందో ఒక్కసారి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలనే విధంగా. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే పాయింట్స్. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఏ స్టేట్లో ఏ సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తున్నారు, ఎన్ని గంటలకి వస్తున్నారు, అది అంతా మేము అబ్జర్వ్ చేస్తే ఎవరైతే పిల్లలు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, అదర్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది. అది తెలిసినాక మనం ఎలా నివారించవచ్చు, చాలా రకాల ఇంటర్వెన్షన్స్ మనం చేయగలము. సో ఈవెన్ అడిక్ట్ అయినా కూడా మనం డీఅడిక్షన్ సెంటర్కి వెళ్తే డాక్టర్స్ నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి బయటికి రావచ్చు. సో ఎవరికైనా ఈ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు అడిక్ట్ అయిపోయారు, దాని మీద వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వస్తే కూడా మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళకి ఏమీ ఇబ్బంది పెట్టకుండా, ఏమీ కేసు లేకుండా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. కానీ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళ మీద సూపర్విజన్ ఉండాలి. అండ్ ఏమైనా అవసరం ఉంటే పోలీస్ హెల్ప్ కూడా ఈజీగా దే కెన్ టేక్. ముఖ్యంగా బోర్డర్ ఎస్కోట కావచ్చు, ఇటు పార్వతీపురం మన్యం జిల్లా నుండి కూడా ఈ అవుట్స్కట్స్లో పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంది సార్ అంటే గాంజాయి ట్రాన్స్పోర్టింగ్ దాని మీద సంబంధించి మీరు ఎలాంటి దృష్టి సారించారు? సో మన జిల్లా సరిహద్దు మీద 5 చోట్ల కొత్త చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టులు 24/7 నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రతిరోజు 12 చోట్ల మనము డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా మేము కేసు పట్టుకున్నా ఇమీడియట్గా దాంట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేసి అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. అంటే గాంజా ఎక్కడ పండించారు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినారు, ఎవరు కొన్నారు, సో అందరినీ ముద్దాయిలుగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. సో ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా అదేవిధంగా చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి లోన్లీ ఏరియాస్లో, కొన్ని స్కూల్ ఏరియాస్, కాలేజ్ ఏరియాస్లో కూడా ఒక 4 గుంపుగా చేరి గాంజాయి సేవిస్తున్నారు అంటూ చాలామంది ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సో అలాంటి వాటిపై పెట్రోలింగ్ వెహికల్స్ అని ఇలాంటివి ఏమైనా కొత్తగా ఏర్పాటు చేశారు? సో మేము కొన్ని స్పాట్స్ గుర్తించాము, ఎక్కడైతే ఎక్కువ గాంజా కన్జంప్షన్, మీరు చెప్పినట్టు కన్జంప్షన్ ఎక్కడైతే నడుస్తుందో అది మేము గుర్తించాము. దానికి 5 స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ ఇలాంటి స్పాట్స్లోనే తిరుగుతున్నాయి. అండ్ ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ విద్యార్థుల్ని ఒక కంట కనిపెట్టి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏమైనా మత్తుకి బానిసయ్యారా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా మార్చుకోవాలనే ఆలోచనల మీద అయితే కంపల్సరీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందైతే అని మాత్రం ఎస్పీ వకుల్ జిందాల్ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.